అమ్మ నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు, చచ్చిపోయిన బిడ్డ మీద ఒట్టేసి చెప్పు, మసోన్ రెడ్డి అంటోడే కాలుతోందని లేదా? అంతే కదమ్మా, నీ బిడ్డ మీద ప్రమాణం చేసి సమాజం చూడండి. రేవంత్ రెడ్డి ఉన్నదాన్ని లేని దాన్ని ఎట్లా దుష్ప్రచారం చేసి పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి ఎట్లా అబద్ధంగా చిత్రీకరించి వీళ్ళని తప్పులు పడ్డేసే ప్రయత్నం చేస్తుండే కదా. అరే పిల్లల మీద ఒట్లేసి మీకు అబద్ధం చెప్పేటువంటి కుసంస్కారాలు సంస్కారం మీకు ఉండొచ్చు, కానీ ఇట్లా పేద పిల్లలు చెప్పరు. మాదిగ రేవంత్ రెడ్డి, రజాకార్ రేవంత్ రెడ్డి, నేను మాదిగ బిడ్డను, మాదిగోళ్ళే, నేను నా రాజకీయ భవిష్యత్తే మాదిగోళ్ళతో తయారని చెప్పినావు కదా. ఈ ఒక మాదిగ తల్లి ఇక్కడ 2 నెలల చనుబాలు తాగేటువంటి పసి గుడ్డును చంపుకున్నటువంటి ఒక బిడ్డ అడుగుతుంది ఇక్కడ. 4 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేసుకుంటూ అడుగుతున్నది, ఏడ చచ్చినావు, ఏం చేస్తున్నావు? నీ సుట్టపోళ్ళను కాపాడుతందుకు మొత్తం తెలంగాణ పరువు, మొత్తం ప్రపంచానికి పరువు తీస్తున్నావు నువ్వు. కాలుతోందంతాడే ఇన్ని జరిగినాక కూడా ఇంకా మీరు అబద్ధాలు ప్రచారం చేసుడు, వాళ్ళనే తప్పులు పట్టించే ప్రయత్నం చేసుడు, ఇదంతా ఎక్కడి దుర్మార్గం ఇది? ఒట్టిగా వాళ్ళ పాపం ఏదో వచ్చింది. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ 100కు ఫోన్ ఎవరు చేసిండ్రు? వీళ్ళ నెంబర్కి వెళ్ళే ఫోన్ వచ్చింది, ఉంటుంది కదా, నీకు రికార్డు ఉంటుంది కదా. ఎక్కడెక్కడ పొక్కల వల్ల నక్సలైట్లను దొరకబడుతున్నారు కదా. ఇప్పుడు ఎవరు 100కు ఎవరు ఫోన్ చేసిర్రు అంటే ఎవరు కంప్లైంట్ తీసుకోవాలి? నువ్వు వీళ్ళ కంప్లైంట్ తీసుకోకుండా మాజాలు దావుకుంటా కూర్చొని పోలీస్ స్టేషన్లల్లో ఎందుకు? కేవలం రేవంత్ రెడ్డి సుట్టపోలు అని చెప్పాను వాళ్ళు, అంతే కదా. మరి తర్వాత ఇచ్చిన దాన్ని కూడా తీసి అవతల పడిస్తున్నారు కదా. ఎక్కడన్నా ఏ మాటలన్నా వీళ్ళు అన్నదానికి పొల్లు పోకుండా ఎక్కడన్నా వీళ్ళు మీ లెక్క ఆర్టిస్టులు కాదు. పుటకో మాట మాట్లాడి ఏసాలు వేసి ఓ రోజు ఒక దగ్గర ఉండేటోళ్ళు కాదు వీళ్ళు. వాళ్ళ బిడ్డ చనిపోయిన దానికి తన్నినోనికి వానికి శిక్ష కావాలని చెప్తున్నారు వాళ్ళు.